ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చాలాసార్లు మనము అడిగేటువంటివి దొరకలేదే దేవుడు మనకు అనుగ్రహించనంటున్నాడు. అసలు మన ప్రార్థనను దేవుడు వింటున్నాడా లేడా అన్న సందేహము మనలో అనేకులకు కలుగుతుంది. ఎందుకు మనం అడిగేటువంటివి దేవుడు అనుగ్రహించనంటున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ దైవజనుడైనటువంటి యోహాను ఈ పత్రికలో తెలియజేస్తున్నటువంటి మాటలను గమనించండి. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనటువంటి వాటిని చేయు వారికి ఏది అడిగినా అది ఆయన వలన కలుగుతుంది లేక దొరుకుతుంది. నీవు అడిగేటువంటిది నీకు దొరకాలంటే మొదట దేవుని ఆజ్ఞను గైకొను. దేవుని ఆజ్ఞను అతిక్రమించకు. దేవుని ఆజ్ఞను గైకొని ఆయన ఆజ్ఞల మార్గమును అనుసరించి నడిచినట్లయితే నీవు అడిగేటువంటిది నీకు దొరుకుతుంది. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. చాలాసార్లు మనము మనుషులకు ఇష్టమైన వాటిని చేస్తాం. దేవుని ఆజ్ఞలను గైకొనము. దేవుని వాక్యమును క్రమంగా చదవమని దేవుడు మనకు ఆజ్ఞాపించుచున్నాడు. అనుదినము ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించమని దేవుడు మనకు ఆజ్ఞాపించుచున్నాడు. కానీ ఈ ఆజ్ఞలను మనము అనుసరించము. ప్రార్థించక, దేవుని వాక్యమును చదవక అనేక సార్లు మనము దేవుని ఎదుటకు వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగితే అది ఎలా దొరుకుతుంది? ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయుచున్నామా? మనుషులకు ఇష్టమైన వాటిని చేయడానికి పరుగులు తీస్తాం. ఎన్నో ప్రయత్నాలు తీస్తాం. నా భార్య మంచి చీరను అడిగింది, ఆమెకు తీసియాలనుకుంటాం. నా పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. అవి తప్పు కాదు. అయితే మనుషుల దృష్టికి ఇష్టమైనవే మనం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైనటువంటిది ఏదో నీకు తెలుసా? నశించు ఆత్మలకు సువార్తను ప్రకటించమని దేవుడు తన ఇష్టాన్ని తెలియచేసినాడు. ఎప్పుడైనా ఆయనకిష్టమైన దానిని చేశావా? ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన ఆకలిగొన్నాడని వారు ఆయనకి ఆహారం ఇచ్చితే ప్రభువు వారు తన్నాడు, ఇదిగో దేవుడు అనుగ్రహించేటువంటి ఆహారంతో నేను తృప్తి పడ్డానన్నాడు. దానిని వారు గ్రహించలేకపోయారు. నశించేటువంటి సమరయ స్త్రీని ఆయన పరము వైపునకు నడిపించాడు. నేను దాహము గొనుచున్నానని సిలువలో ప్రభు మొరపెట్టిన మొర ఏమిటి? నశించేటువంటి దొంగకి పరదైసును అనుగ్రహించిన గొప్ప దేవుడు ఒక్క ఆత్మనైనా రక్షించి ఆయన ఆకలిని దాహమును నీవు తీర్చావా? ఈ దినము ప్రభు నీతో చెబుతున్న మాట, మనము ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయనకిష్టమైన వాటిని చేస్తే మీరు ఏది అడుగుతారో త్వరగా అది మీకు దొరికి మీకు మేలుగా మారి మీకు ఆశీర్వాదమును అనుగ్రహిస్తుంది.
సమర్పణతో ముందుకు కొనసాగదాం. దేవా, నీ ప్రియ బిడ్డలు నీ ఆజ్ఞను గైకొని నీకిష్టమైన వాటిని చేసే కృపను వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.